నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 23. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హేమంత్ చిట్లిన పెదవిపై బ్లడ్ను కాటన్తో తుడుస్తున్న వైష్ణవి కళ్ళలో కన్నీటి చెమ్మ. ఒకప్పుడు తన కోసమే తాగడం మానేశాడు. ఇప్పుడు తన కోసమే తాగాడు. వైష్ణవి మనసు చివుక్కుమంది. హేమంత్ నిద్రపోయిన దెబ్బల నొప్పికి అటూ ఇటూ దొర్లసాగాడు. నొప్పిగా ఉన్న చోట కాపడం పెడుతూ మృదువుగా రాస్తూ రాత్రి గడిపేసింది వైష్ణవి. తెల్లారాక వచ్చిన స్పృహతో పాటు దెబ్బల నొప్పికి జ్వరం కూడా వచ్చేసింది అతడికి. 2 రోజులు తీవ్ర జ్వరంతో బెడ్ దిగనేలేదు. 3వ రోజు జ్వరం తగ్గింది. దీళ్లను ఆనుకుని కూర్చోగలుగుతున్నాడు. వైష్ణవి పాలు తీసుకొచ్చింది గ్లాసులో. ఇలా ఇవ్వు, చేయి చాచాడు. మీరు సరిగ్గా కూర్చోండి, నేనే తాగిస్తాను. 3 రోజుల నుండి నీ చేత చేయించుకుంటున్నాను. దీనికే నాకు సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? జ్వరం వచ్చిన వాళ్ళకి ఒక మనిషి అవసరమే కదా. అతని దీంట్లకు సరిగ్గా ఆనించి కూర్చోబెట్టి పాలు తాగించింది. నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వైష్ణవి. ఆశ్చర్యమా? దేనికి? నువ్వు అసలిక నా ముఖమే చూడవనుకున్నాను. అలాంటిది ఈ 3 రోజులు నన్ను విడవలేదు. కంటికి రెప్పలా చూసుకున్నావు. అలా ఎందుకు అనుకున్నారు? నా ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా తాగొచ్చానని, ఇంకెప్పుడు ఈ మనిషి మారడన్న అభిప్రాయానికి వస్తావని. వచ్చేదాన్నేమో కానీ మీరెందుకు తాగారో నాకు తెలిసింది కదా. ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగాడు. మీరే చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? అక్కడి నుండి వచ్చిన రోజు రాత్రి చెప్పారు. నాకు గుర్తులేదు. ఆ రాత్రి ఏం గుర్తుందని? అది గుర్తుంటుంది. మరీ అంత ఎక్కువగా తాగానా? స్పృహ లేకుండా ఏమేం చేశాను? చాలా అసహ్యంగా ప్రవర్తించానా? వెలవెలబోయిన ముఖంతో అడిగాడు. అసహ్యంగా ప్రవర్తించలేదు, కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పారు. ఏం చెప్పానో అది చెప్పవా? ప్రాధేయపడుతూ అడిగాడు. వైష్ణవి చెప్పింది. అంతే కదా. అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. ఏమైనా ఒళ్ళు తెలియకుండా తాగేశాను కదా. నేనంటే ఇంకా అసహ్యం వేయడం లేదా? లేదు అంది వైష్ణవి సౌమ్యంగా. ఎందుకని? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు. తాగడం తప్పే, స్త్రీ వ్యసనము తప్పే. ఈ రెండే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించే లక్షణాలు కావని తెలుసుకున్నాను. వ్యసనాలకు బానిసైన వాళ్ళలో సైతం మానవత విలువలు అపూర్వంగా ఉండొచ్చు. వాళ్ళలోని మానవత్వం, మంచి గుణం ముందు వాళ్ళకున్న వ్యసనాలు పెద్దగా పట్టించుకోవాల్సినవి కావని తెలుసుకున్నాను. వైష్ణవి మాటలకు జ్వరంతో నీరసించిపోయిన హేమంత్ మోహన్లోకి ఒక్కసారిగా గొప్ప వెలుగు వచ్చేసింది. ఆమె వైపు మెరిసే కళ్ళతో చూడసాగాడు. కానీ ఇది గ్రహించేసరికి నా వల్ల పొరపాటు జరిగిపోయింది. మీ మామయ్యని చేసుకుంటానని మీ అమ్మగారికి మాటిచ్చాను. మా తమ్ముడి మీద ఒట్టు కూడా వేయించిందామె అంది నిరాశతో కూడిన బాధతో. హేమంత్ మనసు మాటల్లో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ సంతోషాన్ని, ఎగ్జైట్మెంట్ను దాచుకుని, ఈ ప్రపంచంలో అందరికంటే అన్నింటిని మించి నన్ను కోరుకున్నప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టగలం. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తాను అన్నాడు. మరి మీ మావయ్య? చంపేస్తాను. పాపం, పిల్లలున్నాయన, అంత మాటెందుకు? మరి ముసలాయనకి పెళ్ళెందుకు, పడుచు పెళ్ళామెందుకు? హేమంత్ మాటలకు సైలెంట్గా ఉన్న వైష్ణవి హేమంత్ తనని వెలిగిపోతున్న మొహంతో చక్కని చిరునవ్వుతో చూపుల బాణాలు గుచ్చుతుంటే ఆ చూపులకు సిగ్గు ఆవహించేసి అక్కడి నుండి లేచి వెళ్ళబోయింది. హేమంత్ వెంటనే కాస్త ముందుకు వంగి తన చేయి అందుకున్నాడు. వదలండి అంది సిగ్గుతో కూడిన నవ్వుతూ. ఇలా కన్ఫ్యూషన్లో పెట్టి వెళ్తే నేనేం కావాలి అని అడిగాడు దరహాసంతో. నేనే కన్ఫ్యూషన్లో ఉన్నాను. ఏం చేయను? అయితే నేను క్లారిటీ ఇవ్వనా? హేమంత్ ఆమె చెయ్యి అందుకుని చేతిపై సుతారంగా ముద్దు పెట్టాడు. వైష్ణవి బుగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. టక్కున చెయ్యి విడిపించుకొని ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తింది. తన ప్రేమకు వైష్ణవి నుండి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ రావడంతో హేమంత్ ఆనందానికి అవధుల్లేవు. అన్నాళ్లుగా హృదయంలో మోస్తున్న బాధ తొలగిపోయి తేలికగా అనిపించసాగింది. మనసు సంతోషంతో కొత్త పులకరింతలు తొక్కుతుంది. ప్రశాంతంగా బ్రీత్ తీసుకుని బెడ్పై పడిపోయిన అతని పెదవులపై సంతృప్తికరమైన చిరునవ్వు విరిస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం మనసులో నిండింది. సాయంత్రం గార్డెన్లో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న సుమన్ వర్షిని పిలుపుకి తేరుకొని తన వైపు చూశాడు. అతనికి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది. ఏంటి వాళ్ళ చాలా డల్గా కనిపిస్తున్నారు?
మార్నింగ్ నుండి ఏం మాట్లాడడం లేదు. ఎందుకని? నాకు ఒక సమస్య గొంతు మీదకొచ్చి కూర్చుంది నైనిక. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చస్తున్నాను. నువ్వేమైనా సలహా ఇవ్వగలవా? సమస్య ఏమిటి చెప్పండి. నాకు 2 ఏళ్ల క్రితమే సంబంధం నిశ్చయమైంది. నా పేరెంట్స్ నా చిన్నతనంలో పోయారని తెలుసు కదా. నేను పెరిగింది ఎక్కువగా అమృతవల్లి పెద్దమ్మ దగ్గరే అయినా నా ఆస్తిపాస్తుల సంరక్షణ మా మేనమామ చూశాడు. ఆ విశ్వాసంతో ఆయన మాట నేను కాదలేని స్థితి. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని మాట తీసుకున్నాడు. నాకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు. రేపు మా మేనమామ ముహూర్తం పెట్టుకోవడానికి వస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు దిగాలుగా. అమ్మాయి బాగుండదా? అడిగింది వర్షిణి. బాగానే ఉంటుంది. అయితే నా దృష్టిలో బాహ్య సౌందర్యానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మనసు స్వచ్ఛతను కోరుకుంటాను. అమ్మాయి అంటే పద్ధతిగా అనుకోగా ఉండాలి అనుకుంటాను. దానికి పూర్తిగా వ్యతిరేకం ఆమె. ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, గారాల పట్టి. చాలా మోడర్న్గా ఉంటుంది. ఎంత మోడర్న్గా అంటే పెళ్లికి ముందే నాతో శోభనానికి ముహూర్తం పెట్టింది. పెళ్లికి ముందు నాకు ఇలాంటివి నచ్చవంటే నన్ను ఒక చేతగాని చవటగా తిట్టింది. అదే ఛాన్స్ మరో మగాడికిస్తే ఆనందంగా అందుకునేవాడింది. అలాంటి అమ్మాయితో నాకు పెళ్ళంటే కంపరం ఎత్తిపోతుంది. మీ మేనమామకు చెప్పకూడదా? చెప్పాను. తాగిన మైకంలో అనుంటుంది, పట్టించుకోవద్దని నన్ను ప్రాధేయపడ్డాడు. శ్రేయతో నాకు సారీ చెప్పించాడు కూడా. నా మనసుకి నేను నచ్చజెప్పుకోలేకపోతున్నాను. నా ముందే తాగి అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్టు చిందులేస్తుంది. అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి? మా మేనమామ మనసు బాధపడకుండా ఈ పెళ్లి తప్పిపోవాలి. కాసేపు ఆలోచించిన వర్షిణి మైండ్లో ఏదో ఐడియా మెదిలింది. ఆ అమ్మాయిని రమ్మని ఫోన్ చేయండి. ఆ అమ్మాయి చేతే ఈ మొగుడు నాకొద్దు బాబాయ్ అనిపిస్తాను అంది. నీ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తావా? అన్నింటికీ ఒకే మంత్రమా? దేనికి తంత్రం ఉపయోగిద్దాం. ఆమె చెప్పినట్టే ఫోన్ చేశాడు సుమన్. సుమన్, నువ్వేనా నన్ను రమ్మనమని పిలిచేది? నమ్మలేకపోతున్నాను. శ్రేయ ఆశ్చర్యపోయింది. బోరు కొడుతుంది శ్రేయ, ఏం తోచడం లేదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. ఊరికే రమ్మనడమేనా? ఏదైనా గిఫ్ట్ ఉంటుందా? అడిగింది శ్రేయ వర్షిణి వైపు చూసి. గిఫ్ట్ కావాలట చెప్పాడు గొంతు తగ్గించి. అలాగే గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. అలాగే గిఫ్ట్ ఇస్తాను రా. రెక్కలు కట్టుకుని వాళ్తాను. నేనడిగే గిఫ్ట్ ఇవ్వకపోయావా నీ సంగతి చూస్తా అంటూ ఫోన్ పెట్టేసి తనొస్తే నన్ను ఏం గిఫ్ట్ ఇవ్వమంటావు అని అడిగాడు అసహనంగా. ఆ మాత్రం కొనివ్వలేరా అంది వర్షిణి. ఆవిడ కోరుకునే గిఫ్ట్లు ఏంటో తెలుసా? ముద్దులు, శోభనాలు. చిన్నగా నవ్వింది వర్షిణి. అలా కోరుకునే భార్య దొరకడం మీరు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు కదా. చిచి, ఏదో పరిష్కారం చూపుతావంటే ఇదా నీ సలహా? అదేం కాదులే. శ్రేయ బయలుదేరి ఉంటుందా? కారులోనే వస్తుందా? కారులోనే వస్తుంది. తనకి స్పెషల్గా కారు ఉంది. ఎక్కడికి వెళ్ళినా తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది రావడానికి? 10-15 నిమిషాల్లో వచ్చేస్తుంది. వర్షిణి బాల్కనీలోకి వచ్చి చూడసాగింది. కారు వచ్చి ఇంటి ముందు ఆగడం. జీన్స్ టీషర్ట్లో ఉన్న అమ్మాయి కారుకి స్టైల్గా తిప్పుతూ చెంగుమని ఇంట్లోకి రావడం చూశాక వర్షిణి నెమ్మదిగా కదిలి సుమన్ గదిలోకి వచ్చింది. చైర్లో కూర్చుని ఏదో ఫైల్ చూస్తున్నాడు సుమన్. వెనుక నుండి అతని మెడలో చేతులు వేసి వాటేసుకుంది వర్షిణి. ఈ హఠాత్ సంఘటనకు బిత్తరపోయాడు సుమన్. శ్రేయ వస్తుంది, కాసేపు భరించండి నన్ను. ఆమెను మీరు వదిలించుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదు అంది గుసగుసగా. గదిలోకి రాబోయిన శ్రేయ అడుగులు గుమ్మంలోనే టక్కున ఆగిపోయాయి. ఆమె కళ్ళు విప్పాచుకుని చూడసాగింది. బంగారు తీగలాంటి అమ్మాయి సుమంత్ను పెనవేసుకుని గారాలిపోతుంది. ఆడవాళ్ళంటే ఆవిడ దూరం పరిగెత్తి సుమంతేనా తను? కళా నిజమా? నన్ను ముందుకు లాక్కుని ముద్దు పెట్టండి వర్షిణి అనేసరికి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అబ్బా పెట్టండి. ఒక ముద్దు పెట్టగానే అపవిత్రమైపోరు. కావాలంటే తర్వాత సోపేసి వాష్ చేసుకుందరు కానీ. ఆమెను ముందుకు లాక్కుంటుంటే అతని చేతులు ఎందుకు వణికాయి. ముఖం పాలిపోయినట్టుగా అయింది. మెల్లిగా ఆమె పేదాలను అతని పేదాలతో తాకనట్టుగా తాకాడు. ఆమె ఆదేశం మేరకు ఒక యంత్రంలా నడుచుకుంటున్నాడే కానీ ఊహించని ఈ సంఘటనకు అతని మనసులో మనసు లేదు. ముద్దంటే పెదవుల్ని తాకనట్లుగా తాకి వదిలేయడమేనా? ఇలా చేస్తే తనెలా నమ్ముతుంది? ముద్దంటే ఇలా పెట్టాలి. లేత తమలపాకులా ఉన్న ఆమె బుగ్గ అతని బుగ్గకు ఆనింది. నెమ్మదిగా ఆమె గులాబీ రంగు పెదవులు ముందుకొచ్చి బిగుసుకుపోయినట్టుగా ఉన్న అతని పెదవుల మీద ఏదో కవితలు రాస్తున్నట్టుగా కదలసాగాయి. ఆమె చేతులు
అతన్ని అల్లుకుపోయి ఉన్నాయి. అతని హృదయంలో ప్రకంపనలు, మనసు తనువు ఎక్కడికో తేలిపోతున్నట్టుగా అనుభూతి. జుమ్మని రోధ చేస్తూ పైకొస్తున్న తుమ్మదిన చూసి రాగ తరంగితమైన పువ్వుల అతడి గుండె జల్లు జల్లుమనసాగింది. మనసు వివశమై తీయగా చలించసాగింది. చేతులకు శక్తి వచ్చినట్టుగా ఆమెను గాఢంగా అల్లుకుపోయాయి. ఒకరినొకరు పున్నమి నాగుల్లా పెనవేసుకుని చుమ్మన సౌఖ్యాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి బగ్గుమన్నట్టుగా అయింది శ్రేయ. ఇదేనా నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్ట్? కళ్ళెరు నిప్పులు చెరుగుతూ ఆగ్రహంగా అడిగింది. అప్పుడే ఆమెను గమనించినట్టుగా తోట్రుపాటుతో విడిపోతూ, ఓ శ్రేయ, ఇంత తొందరగా వస్తావనుకోలేదు అన్నాడు సుమన్ కంగారుగా. అమ్మాయి అంటేనే తపస్సు చేసే మునిలా ఫోజులు కొట్టే నువ్వు పట్ట పగలు గది తలుపులు బార్లా తెరిచి ఎవరితోనూ రొమాన్స్ చేస్తున్నావంటే నిన్నేమనాలో తెలియడం లేదు. ఒకరోజు నేను మగాణ్ణి కాదని తీసిపారేసావు కదా, మగాణ్ణి అని నిరూపించుకుందామని. అది నిరూపించుకోవాల్సింది పరాయి ఆడవాళ్లతో రొమాన్స్ నడిపి కాదు. పెళ్లికి ముందు ఇది ట్రయల్ అనుకో. అయినా శ్రేయ, నువ్వంత మోడర్న్ అమ్మాయివి. పెళ్లికి ముందే శోభనానికి ముహూర్తం పెట్టేదానివి. దీన్ని ఈజీగా తీసుకోలేవా? ఇది నీ సొసైటీలో చాలా మామూలు విషయం కదా. కట్టుకోబోయే మగాడి ముందే మరో మగాడికి ఆఫర్ అందించే నువ్వు కూడా ఎగిరిపడ్డం నాకు వింతగా ఉంది ఘాటుగా అన్నాడు. అయితే ఆ రోజు జరిగిన దానికి ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావన్నమాట. నీ అసలు రంగు ఇప్పుడు కదా బయటపడింది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కేవలం నా ఆస్తి కోసమేనని ఇప్పుడు అర్థమైంది. ప్రేమ కోసం ఒక ఆడది, పెళ్లి కోసం ఒక ఆడది. డబ్బున్న మగవాళ్ళకి చాలామందికి ఉండే జబ్బు నీకు ఉంది. ఎన్నాళ్ళ నుండి నడుస్తుంది కథ కొత్తదే. ఇంట్లోనే సెటప్ చేస్తావన్నమాట. పోషించగలిగినప్పుడు తప్పేముంది అన్నాడు సుమన్. నువ్వు నాకు తగినవాడివి కాదని డాడీకి ఎప్పుడో చెప్పాను. కానీ డాడీ పిచ్చివాడు. నువ్వు ఈ ప్రపంచంలోని మంచి గుణవంతుడివి అని సర్టిఫికెట్ ఇచ్చి దాన్ని నీకు కట్టుబెట్టాలనుకున్నాడు. నువ్వు ఒట్టి మేడిపండు లాంటి మనిషివని నాకు తెలిసిపోయింది. ఇప్పుడే వీళ్ళ డాడీకి సంగతి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. నాకిప్పుడు ధైర్యం వచ్చింది శ్రేయ. కావాలంటే నీతో కూడా రొమాన్స్ చేయగలను అన్నాడు సుమన్. షటప్! కోపంగా అరిచి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది శ్రేయ. కాసేపు భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది గదిలో. తరువాత నెమ్మదిగా తలెత్తిన వర్షిని. సారీ, నాకంతకంటే మార్గం కనిపించలేదు అంది. వర్షిణిని మొదటిసారిగా చూస్తున్నట్టుగా, అపురూపమైన ఆమె అందానికి ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు సుమన్. సిగ్గులేని ఆడదానిలో ప్రవర్తించాను కదూ. నన్ను సేవ్ చేయడం కోసం ఏ అమ్మాయిని చేసి సాహసం చేశావు. అనవసరంగా నీకు నువ్వు బురద చల్లుకున్నావు. బురద ఎప్పుడో చల్లుకున్నాను. ఇప్పుడు కొత్తగా చల్లుకునేదేమీ లేదు. ఎంతో మంచి పేరున్న మీకు చెడ్డ పేరు వచ్చేలా చేశానేమో అనుకుంటున్నాను అంది వర్షిణి. పేరు కంటే జీవితం ముఖ్యం. అంతలో ఫోన్ మోగింది. సుమంత్ లిఫ్ట్ చేశాడు. హలో. శ్రేయ వచ్చినప్పుడు నీ గదిలో ఒక అమ్మాయి ఉన్నది నిజమేనా అడిగాడు తన మేనమామ. కోపం ప్రతిధ్వనిస్తుంది అతని స్వరంలో. ఇప్పుడు కూడా ఉంది. తను నా గర్ల్ఫ్రెండ్. రాస్కెల్, నా కూతుర్ని పెళ్లి చేసుకోబోతూ పరాయి ఆడవాళ్ళతో కులుకుతావా? శ్రేయ వచ్చి చెప్తే నేను నమ్మలేదు. ఆయన ఫోన్లోని సీమ టపాకాయలా ఎగరసాగాడు. నువ్వెంతో మంచివాడివి, ఎలాంటి చెడు వ్యసనాలు లేవని, నా కూతుర్ని నీ చేతిలో పెడితే దాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని, నువ్వంటే దానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నీతో దాని పెళ్లి నిశ్చయం చేశాను. ఈరోజు నీ అసలు రంగు బయటపడింది. నీలాంటి వెధవకిచ్చిన నా కూతురి జీవితం నరకం చేయదలుచుకోలేదు. ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు చూస్తుండగానే నీకన్నా గొప్పవాడిని తెచ్చి నా కూతురు పెళ్లి చేస్తాను అని ఆయన ఫోన్ పెట్టేగాని సుమంత్కు పట్టరాని ఆనందం కలిగింది. అక్కడే ఉన్న వర్షిణిని అమాంతం ఎత్తి గిరిగినా తిప్పి కిందకి దించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్షిణి సుమంత్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సంఘటనతో వర్షిణిపై సుమంత్లు ప్రేమ చిగురిస్తుందా? వైష్ణవి హేమంత్ల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? హేమంత్ ప్రేమించింది వైష్ణవి అని అమృతవల్లికి తెలుస్తుందా? తను ఎలా రియాక్ట్ అవుతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.